ప్లేస్. డెఫినెట్లీ మనందరి ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది ఇది. సో ఇలా నీట్గా సర్దుకున్నారు, ఎంత బాగుంది చూసారా. ఇప్పుడు మనం బళ్ళారిలో ఉన్నాం. ఉమా మీకు తెలుసు కదా, అందరికీ ఫ్రెండ్ అయిపోయారు. సో ఇప్పుడు మేము ఉమా వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఉమా అండ్ వాళ్ళ సిస్టర్ లత గారు. సో ఇల్లు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మీ అందరికి ఒకసారి చూపించాలి అని మేమిద్దరం ఫిక్స్ అయ్యాం. సో ఉమా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది మనకి. హౌస్ బయట నుండి నైట్ లుక్ ఇది. యాక్చువల్లీ మొత్తం లైట్స్ వేయలేరు, మనం లోపలికి వెళ్తే వేయిద్దాము. చాలా చాలా బ్యూటిఫుల్, అసలు గార్డెన్ అయితే ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. రండి మీకు కూడా చూపిస్తాను. ఇన్ కేస్ మీరు కనుక కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళైతే బాగా యూజ్ అవుతుంది కదా. అవునండి. ఇదంతా బయట పార్కింగ్ ప్లేస్, చాలా స్పేషియస్గా ఉంది. కమ్ కమ్ కమ్. నైట్ టైం కాబట్టి కొంచెం మీకు వ్యూ తక్కువనే ఉంటుంది. మాకేమో షూటింగ్లు చేసి పొద్దునేమో టైం కుదరలేదు. ఉమా మమ్మల్ని హంపికి తీసుకెళ్ళింది. రండి కిందంతా అసలు గార్డెన్ లత గారి మామగారు ఎక్కువ మెయింటైన్ చేస్తారు. అవునండి, అసలు గార్డెన్ ఇంట్రెస్ట్ అంకల్కి. రండి. ఇక్కడ ఎక్కువగా బళ్ళారిలో అందరూ శివలింగం ఎక్కువగా పెట్టుకుంటున్నట్టున్నారు. సో ఇవన్నీ స్టోన్తోనే కదా ఉమా? అవునండి, స్టోన్తో చేయించారు. ఎంత బాగున్నాయి చూడండి, ఎంత నీట్గా. చాలా అంటే డైలీ కంపల్సరీ వాటర్ చేస్తారేమో గార్డెనింగ్కి కదా. సో ఇక్కడ 3 floors ఉన్నాయి, ఫ్లోర్కి 2 ఉంటారంట. సో కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే చూసుకోవడం. ఇక్కడైతే ఇలా ఉంది. అండ్ ఇక్కడ డాగ్ ఉంది, దీని పేరేంటి? మైలో. మైలో నిన్న మీరు షార్ట్లో చూసారు కదా. హాయ్ మైలో, హౌ ఆర్ యూ? ఈరోజు ఎందుకు రాలేదు నువ్వు గెస్ట్ హౌస్కి? హాయ్ మైలో, వేర్ ఇస్ గోల్డీ? హలో గోల్డీ ఏది? గోల్డీ లేదు ఇక్కడ. రండి వెళ్దాం. హాయ్ చెప్పండి. హాయ్, లత గారు వచ్చారు, రండి నేను మీకు పరిచయం చేస్తాను. ఇదిగోండి లత గారు. హాయ్. ఈరోజు మీ హోమ్ టూర్ చేద్దామని వచ్చేసాం నేను ఉమా. తప్పకుండా. సో మా వాళ్ళందరికి మీరు హాయ్ చెప్పారు. సో మీరు కూడా ఇంకా మా ఫ్రెండ్స్ అనమాట. డెఫినెట్గా. చాలా బాగుందండి గార్డెన్. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. హే గోల్డీ. హాయ్. హే గోల్డీ. రండి పైకి వెళ్దాం. గోల్డీ ఎక్సర్సైజ్ చేస్తుందా? చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి గార్డెనింగ్ అంతా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎంటర్ అవ్వగానే ఇక్కడ కార్ పార్కింగ్. అండ్ ఇక్కడ కూడా మంచి స్పేషియస్గా ఉంది, కిడ్స్కి ఇంకా పండగే. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న గార్డెన్ ఉంది. ఇంకా ఇంట్లో పార్టీ జరుగుతుంది, ఇక్కడే చేసుకుంటారు. మేము నిన్న నైట్ వచ్చాము, చూసాం కాబట్టి నాకు డీటెయిల్గా కొంచెం తెలుసు, అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడే వాటర్ చేసినట్టున్నారు ట్రీస్కి. వర్షం ప్లాంట్స్ ఓకే, వర్షం వచ్చిందా? సో ఇక్కడ అందరు కూర్చొని మంచి పార్టీ చేసుకుంటారంట, ఫ్యామిలీ పార్టీస్ ఇక్కడ అవుతాయంట. వర్షం పడేటప్పుడు చూడడానికి బ్యూటిఫుల్ ఉంటుందేమో ఇక్కడ. సో ఇలా పైకి వస్తామన్నమాట. ఇక్కడ చూడండి తులసమ్మ ఎంత బాగున్నారు. మార్నింగ్ ఇది మీ కాఫీ ప్లేసా? అంకల్ లాంటిది. ఇక్కడ రాగానే టెంపుల్ ఫీల్ వచ్చేస్తుంది. ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ సిట్టింగ్ రూమ్ అన్నమాట. ఎవరైనా గెస్ట్లు వస్తే కూర్చోడానికి. డ్రాయింగ్ రూమ్ వేసు స్వప్న గారు. డ్రాయింగ్ రూమా? నేను గెస్ట్లు వస్తే కూర్చుంటారేమో అనుకున్నా. బాగుంది. ఈ ఫోన్ బాగుంది, ఎప్పుడో మనం మూవీలో అప్పుడెప్పుడో చూసేవాళ్ళం కదా. నైస్. యశు చూడు. కమ్. సో ఇక్కడ ఇటు వెళ్దాం రండి. ఎక్కువ వినాయకులు ఉన్నారు కదండి ఇంట్లో, ఎక్కడ చూసినా నాకు వినాయకులు కనిపిస్తున్నారు. సో ఇది హాల్. ఇక్కడ చూడండి చాలా బాగుంది. స్కై కనిపిస్తుందా? కానీ మనకి వర్షం పడ్డా కూడా పైన కవర్ ఉంటుంది.
ఇదంతా చాలా బాగుంది కదండి, హైట్లో ఈ ఫినిష్. సో ఇందాక తులసమ్మ చెట్టు ఇక్కడ మనం చూసాం కదా, ఇలా వస్తే ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ కాఫీ తాగడానికి, అండ్ ఇక్కడ తులసమ్మ ఎంత బాగున్నారు, చక్కగా ప్రదక్షిణ చేసుకోవచ్చు. మన అందరి ఫేవరెట్ ప్లేస్ అనమాట, ఇక్కడ దేవుని రూము అండ్ ఇక్కడ కిచెన్ ఉంటుంది. అమ్మగారింటికి వెళ్ళినప్పుడు కూడా అమ్మవారు ఇలాగే కలశం పెట్టారు, ఇక్కడ ఇలా పెడతారా అండి మీది? ఓకే, భలే బాగుంది కదా. ఎవ్రీ ఫ్రైడే చేంజ్ చేస్తూ ఉంటాం కలశం. ఓకే, సో ఆ కొబ్బరికాయని ఏం చేస్తారు మరి? మళ్ళీ కొట్టేసేది. కొట్టేస్తారు. ఓకే, బాగుంది. అండ్ ఇటు రండి, కిచెన్ చూపిస్తాను. సో ఇక్కడ కిచెన్ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఇది డ్రై కిచెన్ అండి, ఇక్కడ యూజువల్లీ ఏమీ చేయము, జస్ట్ ఇలాగే. సో ఇలా కిచెన్ డ్రై కిచెన్ అనమాట, అంటే ఏం కుక్ చేయరంట, మామూలుగా ఏమన్నా కావాలి అంటే స్నాక్స్ అట్లా కట్ చేయాలంటే ఇక్కడ ఏదైనా పార్టీ ఉంటే కూడా సర్వింగ్ ఒక్కటే ఇక్కడ పెట్టేసి ఉంటాం. ఇక్కడ అంటే మనకి ఓన్లీ స్టోర్ రూమ్ లాగా. యా, స్టోరేజ్ ఇదంతా. ఇక్కడ అన్ని స్టోరేజ్ లాగా పెట్టుకున్నారు. ఈ జాడీలు ఎన్ని రోజులైందో ఇలా జాడీ? చాలా ఇయర్స్ అది అలాగే పెట్టుకున్నాం, అందుకే చాలా బాగున్నాయి ఇవి. ఇందులో ఆవకాయ అలా పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ డ్రై కిచెన్, సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టారు, వైట్ వాల్లో అది కలిసిపోయింది. వైట్ అండ్ ఎల్లో థీమ్. వైట్ అండ్ ఎల్లో థీమ్. యాక్చువల్లీ మరి కుకింగ్ ఎక్కడ చేస్తారు అంటే మళ్ళీ కిచెన్ ఇక్కడ వెనకాల ఉంది. ఇక్కడ కిచెన్ అంతా కుక్ చేస్తారు, మొత్తం కంప్లీట్ స్టీల్ థీమ్. యా, అంటే ఇక్కడే అంత డైలీ కుకింగ్ అంతా ఇక్కడే ఉంది. సో అన్నిటికీ నేమ్స్ రాసుకున్నారా, కన్ఫ్యూజ్ అవుతుందని? అదే, స్టీల్ కదా రోజు తీయడము ఎందుకనేసి లేబుల్ వేసేసి. ఎస్, సో ఇలా అన్నమాట. అక్కడ ఒక ఫ్రిడ్జ్, ఇక్కడ ఒక ఫ్రిడ్జ్, అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ అరేంజ్ చేశారు. క్రాకరీ ఇక్కడ పెట్టారు. ఇది లత గారి అత్తయ్య మామయ్య వాళ్ళ బెడ్రూమ్ అంట. నేను చూపించాను అంటే అయ్యో చూపించండి దాందేముంది, లైట్స్ వేసుకోండి మంచిగా అంటున్నారు. బాగుంది కదండి. సో బెడ్రూమ్ చూసాం కదా, ఆంటీ అంకుల్ ఏమో బయటకు వెళ్ళారు, రోజు ఈవినింగ్ 5 to 7 వాకింగ్కి వెళ్తారంట, అన్ని గార్డెన్స్ మెయింటైన్ చేస్తారు. భలే ఉంది. థ్యాంక్ యూ. గెస్ట్ హౌస్ మొత్తం అంకల్లే చూసుకునేది. అవును, అసలు ఇద్దరు వెళ్ళిపోతారు అక్కడికి. మేము అది కూడా షూట్ చేసాము, మీరు ఛానల్లో చూస్తే తెలుస్తుంది. గార్డెన్ అయితే సూపర్. పెట్టడం ఎవరైనా పెడతారు కానీ మెయింటైన్ చేయాలి కదా, కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు మనం పైకి వెళ్తాం అనమాట. ఇది ఏంటండి మొత్తం సిల్వర్తో చేయించారు? సిల్వర్ జర్దోసి మా సిస్టర్లో గిఫ్ట్ ఇచ్చారు. ఇది గృహప్రవేశానికి బ్యాంకాక్లో తీసుకున్నారు. ఇది నేను ఇక్కడ ఫ్రేమ్ వేయించాను అంత బెంగళూరు. వెనకాల మీకు క్లాత్ పైన అలా డిజైన్ చేసి ఇచ్చారా? కంప్లీట్ సిల్వర్తో జర్దోసి వర్క్ అంట. వెల్వెట్ క్లాత్ అండి, వెల్వెట్ క్లాత్ పైన చాలా బాగుంది. అది ఎప్పుడు ఇంకా గుర్తుండిపోతుంది కదా. రండి. సో ఇలా ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఇక్కడ నించున్నా కూర్చున్నా చాలా బాగుంటుంది, ఫొటోస్కి చాలా బాగుంటుంది. యశు ఎంజాయ్ చేస్తుంది కంప్లీట్గా వీడియోగ్రఫీ కదా యశు. ఇది మాస్టర్ బెడ్రూమా? వావ్, కంప్లీట్ వైట్ థీమ్, వైట్ అండ్ గ్రే. ఈ ఫ్లోర్ ఇద్దరు క్లీన్ చేస్తారా అండి ఎవ్రీ? ఒక్కొక్క ఫ్లోర్కి ఇద్దరు. నైస్. అక్కడ డ్రెస్సింగ్ ఉంది, ఇక్కడ వాకిన్స్ ఉన్నాయి. ఇది డ్రెస్సింగ్ ఏరియా అంట. ఇది డైలీ, ఇది వాకిన్స్. నా ఫేవరెట్ ప్లేస్. డెఫినెట్లీ మన అందరి ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది ఇది. సో ఇలా నీట్గా సర్దుకున్నారు, ఎంత బాగుంది చూసారా. ఇది
డ్రెస్సింగ్ ఏరియా డైలీ ఇది బేసిక్. సో ఇప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ వేసుకునే డ్రెస్సెస్, డైలీ వేసుకునే డ్రెస్సెస్ అని ఇక్కడ పెట్టుకుంటారంట. క్లారిటీ, పద్ధతి. ఇది ఇది కిడ్స్ బెడ్రూమా పాప? గెస్ట్ రూమ్. ఇక్కడ చూడండి ఉమా, నువ్వు ఈ డ్రెస్ వేసుకుని నేను ఆ డ్రెస్ వేసుకుంటా. మరి అక్క డిజైన్ చేస్తుంది అక్క. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అంట. ఇది బాగుంది. ఇగో యశుని చూడండి, యశు నేను. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇటు సైడ్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వద్దాం, ఇది చూద్దాము. బాల్కనీ ఫస్ట్. ఇది బాల్కనీ అంట. ఇది మా బాల్కనీ, అదే అత్త మామ వాళ్ళది. ఇది నా ప్లేస్. ఏమి వేసుకోలేదు ఎందుకంటే సన్ ఎక్కువ పడుతుంది అనేసి నేను ఇంకా. ఇక్కడ నుండి చూడొచ్చు మనం ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి వ్యూ. మనకి మెయిన్ రోడ్కి ఇక్కడ నుండి వ్యూ ఉంది. ఇది ఏం కాలనీ అంటారు? స్నేహ కాలనీ. స్నేహ కాలనీ. నైస్. ఇక్కడ నుండి కూడా మనకి వ్యూ కనిపిస్తుంది అనమాట, గార్డెన్ వ్యూ. అండ్ ఎవరు వస్తున్నారు, కారు ఏంటి అన్నీ కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ టైం మనం బళ్ళారి వచ్చినప్పుడు మార్నింగ్ వ్యూలో తీద్దాం హౌస్ని. అప్పుడు ఇక్కడ నుండి మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా మెడల్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ అబ్బాయికి వచ్చాయంట. అనేసి అన్నిట్లో స్విమ్మింగ్. నాకు తెలుసు, రిషి ఫొటోస్ చూపించింది నా పాప. స్విమ్మింగ్ ఛాంపియనా? స్విమ్మింగ్, బాస్కెట్బాల్, ఆల్ రౌండర్. స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్లో. కరాటీ కూడా నేర్చుకున్నా. బ్లాక్ బెల్ట్ అయిపోయింది. ఓ సూపర్. ఇది వాళ్ళ స్టడీ రూమ్ లాగా అన్నమాట. ఇక్కడ అమ్మాయికి, అక్కడ లోపల రిషికి. ఓకే. ఇది కిడ్స్ రూమ్. కిడ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి ఎక్స్ట్రా బెడ్ వేసేసారు అనమాట. స్లీప్ ఓవర్కి ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినా కూడా హ్యాపీగా ఇక్కడ మంచి పడుకోవచ్చు. డైలీ యూస్కి అంతే. కలర్ఫుల్గా ఉంది మంచిగా. వాళ్ళది బాత్రూమ్ పెద్దగా ఇచ్చాం, జెట్స్ అంతా వేసాం. వాష్రూమ్ మటుకి చాలా పెద్దగా చేయించారంట. జెట్స్ ఇంకా రాదేమో గంట సేపటి వరకు. మినిమం 2 hours. ఇక్కడే మ్యూజిక్ పెట్టుకొని మినిమం 2 hours ఉంటుంది. పాప ఇంట్లో ఉంటే జిమ్లో 2 hours, వాష్రూమ్లో 2 hours. మిగిలిన టైం అంతా ఇంకా బెడ్, స్టడీస్ అంతే. సో ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాం, లిఫ్ట్లో వెళ్దాం రండి. కమ్. అంటే ఇది క్లీన్ చేయడానికి వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇప్పుడు మనం కిందకు వచ్చాం, సెల్లార్లోకి వచ్చాం అనమాట. ఇక్కడ మసాజ్ చైర్ ఉంది. అత్తయ్య గారు కూర్చుంటారా హ్యాపీగా? మామయ్య ఎక్కువ. సో ఇప్పుడు మనం హోమ్ జిమ్కి వస్తున్నాం అనమాట. ఇక్కడే పిల్లలు, లత గారు అంతా వర్కౌట్ చేసుకుంటారంట. రితికాకి చాలా ఇష్టం అంట, వర్కౌట్ బాగా చేస్తాను నేను అని చెప్పింది. చూపిద్దామంటే ఇక్కడికి బయటికి వెళ్ళింది. ఇందాక ఇక్కడే ఉండే రితి బాగా మాట్లాడుతుంది. ఏది ఎక్కువ చేస్తుంది లత గారు? అది థ్రెడ్మిల్, కొంచెము యాప్స్ చేసుకుంటుంది తనే సొంతంగా. ఇవన్నీ మా అబ్బాయి వాడతాడు. నైస్. సో ఇందాక మనము ఫస్ట్ స్టార్టింగ్లో చూసాం కదండి గార్డెన్ ఇక్కడ ఉందని. సో ఇక్కడ నుండి ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇలా. సో ఇక్కడ ఇందాక ఫస్ట్ మనం చూసాం కదా, మళ్ళీ అక్కడికి వచ్చేసాం అనమాట. ఇలా జిమ్ చేసుకొని వచ్చేసి కొంచెం ప్రోటీన్ డ్రింక్ తాగుతూ ఇక్కడ రిలాక్స్ అయిపోవచ్చు. హోమ్ థియేటర్ చాలా బాగుంది. ఇది హోమ్ థియేటర్ అనమాట. కూర్చొని మంచి చక్కగా రిలాక్స్ అయ్యి మూవీ చూడొచ్చు. మేము ఒక ప్లాన్ వేసుకున్నాము. సో అది మేము నైట్ ఎంజాయ్ చేస్తాం. మీరు ఇల్లుని ఎంజాయ్ చేశారు కదా, ఎలా ఉంది? కొత్తగా హౌస్ ఏమైనా కట్టించుకోవాలనుకుంటే ఇప్పుడు మేము ఇచ్చిన ఐడియాస్లో ఏదైనా మీరు యూస్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. బాగుంది కదా, చూడండి. బాబాయ్. మూవీ అంటే నువ్వు లేని ఐడియాలు ఎందుకు ఇస్తావు? మూవీయే చూడబోతున్నాము. సో ఇల్లు నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కగా అంతా తిరిగి చూపించారు. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.